హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను 3 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 టాపిక్స్ వచ్చేసి ఏంటంటే కాపీరైట్ అంటే ఏంటి, ఫస్ట్ మన వీడియో ఎందులో అప్లోడ్ చేయాలి, యూట్యూబ్లో అప్లోడ్ చేయాలా, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలా, లేకపోతే వాట్సాప్ స్టేటస్ పెట్టాలా, స్నాప్లో అప్లోడ్ చేయాలా అని. థర్డ్ టాపిక్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి. ఈరోజు మీకు ఈ 3 టాపిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏం లేదండి, మనం ఒక వీడియో కనుక మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడు అదే వీడియోని 2-3 టైమ్స్ తెలియకుండానే అప్లోడ్ చేస్తామండి. అలా అప్లోడ్ చేయడం వల్ల రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది. లేకపోతే మనం వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టినా కానీ రీయూజ్డ్ కంటెంట్ అనే వస్తుందండి. మన సొంత కంటెంట్ అనేది మనకు ఉండాలి. వేరే వాళ్ళ కంటెంట్ అస్సలు యూజ్ చేయకండి. వేరే వాళ్ళ కంటెంట్స్ యూజ్ చేయడం వల్ల కాపీరైట్ అని పడుతుంది, లేకపోతే కాపీరైట్ అని వస్తుంది, లేకపోతే రీయూజ్డ్ కంటెంట్ అనే వస్తుందండి. అలా వేరే వాళ్ళే పెట్టడం వల్ల రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. మన వీడియో మనం ఒక 3 to 4 టైమ్స్ అప్లోడ్ చేయడం వల్ల రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది. మనం ఏదైనా చేసింది మళ్ళీ చేసింది అదే అప్లోడ్ చేయడం వల్ల కూడా రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుందండి. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఇదేనండి, నేమ్లోనే ఉంది రీయూజ్డ్, మళ్ళీ యూజ్ చేయడం అనేది రీయూజ్డ్ కంటెంట్ అండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇది. సెకండ్ టాపిక్, మన వీడియోస్ని ఇలా చాలా మందికి చాలా ఉంటుందండి. మన వీడియోని ఫస్ట్ ఎందులో అప్లోడ్ చేయాలి, యూట్యూబ్లో అప్లోడ్ చేయాలా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలా, లేకపోతే స్నాప్చాట్లోనా, లేకపోతే స్టోరీ పెట్టాలా, ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి. ఆ క్వశ్చన్ కూడా మీకు ఈరోజు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ మీ వీడియో వచ్చేసి మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోండి. మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది రీయూజ్డ్ కంటెంట్ అని రాదు, కాపీరైట్ కూడా రాదు. ఎందుకంటే మీరు ఫస్ట్ మీ వీడియోని మీ యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తున్నారు. సో అలా చేయడం వల్ల ఏమీ ప్రాబ్లం అనేది లేదండి. ఒకవేళ మీరు అలా చేయకుండా ఫస్ట్ వాట్సాప్ స్టేటస్, లేకపోతే టెలిగ్రామ్లోని, స్టోరీస్లోని, ఇన్స్టాలోని ఇలా పోస్ట్ చేసి తర్వాత మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీకు కాపీరైట్ అనేది వస్తుందండి. రీయూజ్డ్ కంటెంట్ అని కూడా పడటానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకు అలా పడుతుందంటే మీరు అందులో పెట్టింది ఇందులో పెడుతున్నారు, అంటే కాపీ చేస్తున్నారు. మీరు అందులో అప్లై చేసింది ఇందులో అప్లై చేస్తున్నారు, అంటే మీరు రీయూజ్డ్ చేస్తున్నారు. సో అందుకని మీరు అలా చేయకండి. మీరు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు గ్రోత్ అనేది బాగుంటుంది. అందులో వేరే ఛానల్స్లో వేరే దాంట్లో అప్లోడ్ చేసి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే దానికి అనేది వ్యూస్ రాదండి. ఎందుకు రాదు ఏంటి అని కూడా కొంతమంది డౌట్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఈ వీడియోని అక్కడ అప్లోడ్ చేశారు, స్టోరీ పెట్టారు. స్టోరీ పెట్టినప్పుడు అక్కడ మీకు స్టోరీలో అంటే మీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ స్టోరీని చూస్తారు. వాట్సాప్లో అప్లోడ్ చేశారు, వాట్సాప్లో మీ కాంటాక్ట్స్ నెంబర్స్ అందరూ కూడా ఆ వీడియోని చూస్తారు. తర్వాత మీరు ఒకవేళ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మీ వీడియో లింక్ ఓపెన్ చేసినా కానీ చూసినా కానీ ఆల్రెడీ మనం చూసాం కదా, మళ్ళీ చూడటం ఎందుకని స్కిప్ చేస్తాం. అలా స్కిప్ చేయడం ద్వారా ఏమైందంటే మీకు వ్యూ అని పడిద్ది, కాకపోతే మీకు వాచ్ టైం అనేది రాదు. అందుకని మీరు ఫస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి. యూట్యూబ్లో చూస్తారు కదా, అప్పుడు మీకు మొత్తం ఎన్ని మినిట్స్ ఉంటే స్టోరీ అన్ని మినిట్స్ చూస్తారు. అన్ని మినిట్స్ చూడటం వల్ల మీకు వాచ్ టైం అనేది కంప్లీట్గా బాగుంటుంది. లేదు అందులో అప్లోడ్ చేసి ఇందులో అప్లోడ్ చేస్తామంటే మీకు వాచ్ టైం అనేది రాదండి. సో ఈ మిస్టేక్ మాత్రం మీరు అస్సలు చేయకండి. ఇందులో పెట్టిన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన 24 hours తర్వాత కానీ, లేకపోతే 3 to 4 days తర్వాత కానీ మీరు వీడియో అనేది వేరే దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అదే స్టోరీస్లో కానీ, స్టేటస్లో కానీ ఎందులోనైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇదండి సెకండ్ టాపిక్. థర్డ్ టాపిక్ వచ్చేసి కాపీరైట్ కూడా అంతే అండి. ఇప్పుడు మనం కొంతమంది హ్యాష్ ట్యాగ్స్ పెట్టేసి లవ్, ఎఫెక్షన్, ఫ్రెండ్స్, ఫర్ ఎవర్ అని పెడతారు. మళ్ళీ ఇదే హ్యాష్ ట్యాగ్స్ తీసుకెళ్ళి మళ్ళీ వేరే కంటెంట్లో పెడతారు. అలా పెట్టడం వల్ల కూడా కాపీరైట్ అని పడుతుంది. కాపీరైట్ అంటే మనం కాపీ చేసి దాన్ని పేస్ట్ చేస్తే అక్కడ కాపీరైట్ అనేది పడుతుందండి. మీరు అలా కూడా చేయొద్దు. మీరు అలా చేసినా కానీ యూట్యూబ్ ఒక 3-4 times అలా కాపీరైట్ అని పడితే మాత్రానికి మీ ఛానల్లో కంటెంట్స్ అయితే ఏమేమి ఉన్నాయో, వీడియోస్ ఏమేమి ఉన్నాయో ఆ వీడియోస్ అన్నీ వేరే వాళ్ళకి ప్రమోట్ చేయడం కానీ, వేరే వాళ్ళకి చూపించడం కానీ ఆపేస్తుంది. యూట్యూబ్ అనేది ఒక పర్సన్ అనేది దాన్ని యాక్టివేట్ చేయరండి. యూట్యూబ్ అనేది ఒక సిస్టంలో ఆల్రెడీ అన్ని సెట్టింగ్స్ ఉంటాయండి. ఒక వీడియో 2 సార్లు వచ్చినా అది కాపీరైట్ అని వస్తుంది, లేకపోతే కిడ్స్ వీడియో పెట్టినా అది రిమూవ్ అని పడుతుంది. మళ్ళీ వేరే వాళ్ళకి కనిపించదు, మన ఛానల్లో కనిపిస్తుంది. వేరే వాళ్ళు మన ఛానల్ ఓపెన్ చేసి చూసినప్పుడు అక్కడ మనకి కనిపించదండి. మీరు ఎవరైనా యూట్యూబ్ కనుక స్టార్ట్ చేయాలి,
మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఇంకా వేరే ఏమన్నా చేయాలన్నా చాలా మంది మనల్ని డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు, ఎవరు ఎంకరేజ్ చేయరండి. ఎంకరేజ్ చేసిన మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక 2-3 ఉన్నా కానీ వేరే వాళ్ళనే మాటలకి కానీ లేకపోతే వాళ్ళు అంటే వాళ్ళు చెప్పే విధానం ఉంటుంది కదా, మనం ఒకటి చేస్తే 2 చెప్తారు చూడండి, అలా చేసినా కానీ కామెంట్స్ చేస్తారు, ఓ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అన్నా కానీ వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకండి ఉంటాయి. అలాంటివి పట్టించుకోవడం మనం అనవసరం. మీరు అలాంటివి పట్టించుకుంటే కనుక మీరు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయకండి. ఎందుకంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేయడం వల్ల యూజ్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమో చేత కాలేదు అందుకని ఆఫ్ చేసిందనే ఒక ఇది అనేది ఉంటుంది. మీరు ట్రై చేయండి, 1-2 సార్లు 1-2 సార్లు ట్రై చేయండి. ఎక్కువ సార్లు ట్రై చేస్తే మనకు సక్సెస్ వస్తుందండి. 365 డేస్ ఉన్నాయి, 365 డేస్ కష్టపడండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. రాలేదా మళ్ళీ ఇంకోసారి కష్టపడండి. ఏముందండి, ఒక 2-3 సార్లు చేస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది, మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం ఒకసారి చేసి ఆపుతున్నాం అనుకో, ఓహో ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని మనకి కొన్ని మన ఐడియాస్ ఉంటాయి. ఓహో అది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలి, ఇది చేయకూడదు అది చేయకూడదు అని మనకి తెలుస్తుంది. సో అలా తెలియడం వల్ల నెక్స్ట్ టైం మనం ఆ మిస్టేక్ చేయకుండా ఉండడానికి ఇష్టపడతాం. సో మీరు కూడా ఇలాగే మధ్యలో ఆపేటట్టయితే అస్సలు స్టార్ట్ చేయకండి. మీరు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.